సడన్ గా అంత దూరం ఎందుకు వస్తుంది డాడ్? స్కిన్ ఎలర్జీ ఏమైనా వచ్చిందా? నో. పడని ఫుడ్ తింటే ఎలర్జీస్ వస్తాయంటయ్యా. కానీ డాడీకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పడతాయి కదా. అయ్యయ్యో అన్నయ్య, అలా గోక్కుంటున్నావేంట్రా? నీకేదైనా గాలి సోకిందా, లేకపోతే ఎవరైనా చేతపడి చేశారా? భాగ్యం, నీ నోటి వెంట మంచి మాటలే రావా? ఆయన ఏదో కొంచెం దురదొచ్చి బాధపడుతుంటే చేతబడి గాలి సోకడం అంటావేంటి? అది కాదు పార్వతి. ఏయ్, నీకు దండం పెడతాను, సైలెంట్ ఉండు. కోకరా. పార్వతి ఏదో ఒకటి తీసురా ప్లీజ్. ఏమండి, ఉండండి. ఒరే అన్నయ్య, ఏంట్రా? ఇదిగో. ఓకే. ఏంట్రా ఈ దురదలన్నీ? స్టాప్ ఇటీ. రేయ్, బ్లడ్ వస్తుందిరా. ఒరే అన్నయ్య, చంపేవే, పుడిసి పడదు, చచ్చిపోతాను. పోదవా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మామయ్య. ఏదో ఒకటి తీసుకురా. ఈ దురదలేంట్రా? అత్తయ్య, అత్తయ్య, దీంతో గోకండి. చీపిరితో తప్పు వీణా. తప్పేం లేదత్తయ్య, గోకండి. మామయ్య, దీంతో గోక్తాను. గోకవే, దీనికంటే ఇదే బెటర్. చంపే. అయ్యో భాగ్యం, కత్తితో గోకితే తోలు ఊడిపోతుంది. అయ్యో గోకో. పిన్ని, ఏం చేస్తున్నావు పిన్ని? వద్దు. చిచి, సరిపోవట్లేదు, వదలు. మావయ్య. చిచి, లే లే, వెళ్ళు. మావయ్య, ఒరే అన్నయ్య, ఇదంతా చేసింది నువ్వే కదా? మీకున్న ఏకైక శత్రువు నేనే కదా. నువ్వు కల్లో కూడా మర్చిపోని శత్రువు నేను. నువ్వు చేసిన దానికి ఇది చిన్న శాంపుల్ మాత్రమే. నా మీద ఇంకా ఏమన్నా ప్లాన్ చేసావంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగే ఉంటాయి. ఈ రూపాయితోనే కోట్లు తెచ్చే వ్యాపారం మొదలుపెట్టాను. త్వరలోనే నిన్ను మించిపోతాను. ఏంటి మాలిని, నేను మాట్లాడుతున్నా ఏం పట్టించుకోవట్లేదు? ఏదైనా మౌనవ్రతమా? అవును సార్, మౌనవ్రతమే. కామన్ సెన్స్ అంటే ఏంటో తెలియాలని మౌనవ్రతం చేస్తున్నాను. అదేంటి, ఇలా కూడా మౌనవ్రతం చేస్తారా? ఏం చేస్తాం సార్, కామన్ సెన్స్ లేనోళ్ళం. అన్నీ ఇలాంటి పనులే చేస్తాం. నీ కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఎవరన్నా రమాట చెప్పసలా? ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడాలన్నా ఏదో పనికిరాని మ్యాటర్ అయి ఉంటుంది. సెన్స్లెస్ ఫెలో. ఓ, హర్ట్ అయినట్టుంది. మాలిని, మాలిని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నీలాంటి అందమైన అమ్మాయిలు పట్టించుకుంటే ఎలా చెప్పు? నోరుంది కదా అని అనేయడం చిన్న విషయమా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి బాబు, హర్ట్ అవ్వమా? ఏదో ఆ క్షణం అలా మాట్లాడాను, క్షమించి వదిలేయచ్చు కదా. ఎందుకు వదలాలి? నేను వదలను. నన్ను సూటిగా తిట్టినా కొట్టినా తట్టుకునేదాన్ని. కానీ ఎవరి పని గురించో ఆలోచిస్తూ వాళ్ళ మీద ఇష్టంతో మరొకరి మీద కోపం ప్రదర్శించే వాళ్ళని క్షమించను. అసలు అలాంటి వాళ్ళని సెక్షన్ 302 ప్రకారం ఉరి తీయాలి. అంత చిన్న తప్పుకి అంత పెద్ద సెక్షన్లు శిక్షలు ఎందుకు మాలిని? వదిలేయచ్చు కదా. నేను వదలను. ఒక మనిషిని శారీరకంగా బాధ పెట్టినా పర్వాలేదు, మానసికంగా హింసించడం చాలా పెద్ద నేరం. ప్లీజ్ మాలిని, సారీ చెప్పానుగా, వదిలేయచ్చు కదా. కుదరదులే కానీ ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు. బాబాయ్ కోసం అయితే ఆయన ఇంట్లో లేరు. బాబాయ్ కోసం వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలి.
నేను చెప్పేది వినొచ్చు కదా మాలిని. వద్దు సార్, మీరేం మాట్లాడొద్దు. అయినా కామన్ సెన్స్ లేని వాళ్ళతో కబుర్లేంటి సార్? తమరిక దయచేయండి. అలా అంటే ఎలా మాలిని? కావాలంటే నువ్వు కొన్ని నన్ను తిట్టాయి. వద్దు సార్, మిమ్మల్ని తిట్టేంత గొప్ప వాళ్ళం కాదు. అయినా సెన్స్ లేని వాళ్ళతో మాట్లాడితే తమరు కూడా సెన్స్లెస్ ఫెలో అయిపోతారు. మాలిని, అయిందేదో అయిపోయింది. నా మాట విను, కాంప్రమైజ్ అయిపోదాం. కామన్ సెన్స్ లేనోళ్ళు కాంప్రమైజ్ అవ్వరు సార్. పద. నడు. ఏ, ఏ, చెప్పేది మాలిని, వెళ్ళమన్నానా? ఇంకా దయచేయండి. మాలిని చెప్పేది విను. మాలిని ప్లీజ్ డోర్ తీ. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? మాలిని, షీ తింగర్ పిల్లకేమైంది? ఇంత సీరియస్ అవుతోంది. కనీసం నా బ్యాగైనా ఇస్తావా? మాలిని, కార్తిక్, నువ్వు నా మీద ఇష్టంతో నువ్వు తిట్టినా కొట్టినా భరించేదాన్ని. కానీ వీణ మీద ఇష్టంతో ఏదో పొరపాటున వీణ వస్తువులు పడేశానని తిట్టావు. అదే తట్టుకోలేకపోతున్నాను. ఐ డోంట్ లైక్ దిస్. కనీసం వాళ్ళ పేర్లు కూడా కలవలేదు. శ్రీ వేద. ఏంటి బాధ? అదే మీనాక్షి, శ్రీ అంటే ఒక వైబ్రేషన్ ఉంది. అమ్మో, ఆ జాతకం పేపర్ శ్రీవేద చూస్తే అమ్మో చాలా డేంజర్.